సో హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చింగారి యాప్లో ఏవైతే మీకు 50 గారి వచ్చున్నాయో, లేదు మీరు అర్నింగ్ చేసిన గారి ఉన్నాయో, అవి ఎలా విత్డ్రాల్ చేయాలో చూద్దాము. సో ముందుగా మీరు విత్డ్రాల్ చేయాలంటే మీ దగ్గర కుకాయిన్ కానీ లేదా ప్యాంటమ్ కానీ ఉండాలి ఫ్రెండ్స్. కుకాయిన్ కానీ ప్యాంటమ్ సెంట్రలైజ్ వాలెట్ కానీ ఉండాలి. కుకాయిన్ అనేది ఎక్స్చేంజ్, ప్యాంటమ్ అనేది వాలెట్. ఓకేనా? సో ఇప్పుడు కుకాయిన్ ఉందనుకోండి, కుకాయిన్లోకి వెళ్ళి మీరు డిపాజిట్లోకి వెళ్ళి దాంట్లో రిసీవింగ్ అడ్రస్ ఉండద్ది, గారి అని సెర్చ్ చేస్తే గారి అనేది వస్తుంది. ఆ రిసీవింగ్ అడ్రస్ కాపీ చేసుకోండి. లేదు మీ దగ్గర కుకాయిన్ లేదు అని అంటే ప్యాంటమ్లోకి రండి. ప్యాంటమ్లో రిసీవింగ్ అడ్రస్ ఉంది కదా, ఈ రిసీవింగ్ అడ్రస్ని కాపీ చేసుకోండి. సో ఇక్కడ నేను ఇంకోటి చెప్తాను ఫ్రెండ్స్, మీకు మీ దగ్గర ఉన్న 50 అంటే మీ దగ్గర ఆల్రెడీ కుకాయిన్ ఉంటే మీకు P2P తెలిస్తే మీరు చేయండి, ఇబ్బంది లేదు. ఓకేనా? P2P అంటే మీరు P2P అంటే మీరు మీ దగ్గర ఉన్న గారి టోకన్లని USDTగా మారుస్తారు. ఆ USDTని వేరే మనిషికి అమ్ముతారు, అతను మీ బ్యాంక్కి డబ్బులు వేస్తాడు. సో దీన్ని P2P అంటారు. ఇది తెలిస్తే మీరు చేయండి. ఇదన్నీ నాకు తెలియదు భయ్యా, నేను జస్ట్ మీరు చెప్పారు, నేను ఇన్స్టాల్ చేసుకున్నాను, నా దగ్గర టోకన్లు ఉన్నాయి, అవి నేను అమ్మేయాలి, నాకు డబ్బులు కావాలి అని అంటే సో నాకు టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ చేయండి, నేను రిసీవింగ్ అడ్రస్ ఇస్తాను మీకు. ఆ రిసీవింగ్ అడ్రస్ తీసుకొని ఏం చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? రిసీవింగ్ అడ్రస్ కాపీ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ నాది గారి అనేది 1985.85,911 పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ గారి టోకన్స్. సో నేను రిసీవింగ్ అడ్రస్ అనేది కాపీ చేసుకొని మీకు పంపాను. సో ఇక్కడ ఇంకో లాజిక్ మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఇప్పుడు అమ్ముకోవాలనుకుంటే, ఇప్పుడు మీరు గారి అమ్మాలనుకుంటే, గారి ఒక వాల్యూ ఎంత ఉంది ఇక్కడ INR ₹1.80 ఉంది. ఇప్పుడు మీ దగ్గర 50 గారి ఉన్నాయనుకోండి, మీరు అమ్మితే మీకు వచ్చేది ₹54 వస్తాయి. మీ దగ్గర ఉన్న 50 గారికి మీకు వచ్చేది ₹54. బట్ నేను మీకు ₹100 పంపిస్తాను, మీరు 50 గారి నాకు పంపిస్తే. ఒక గారి ₹2 లెక్కన ఇప్పుడు నేను మీ దగ్గర కొనుక్కుంటాను. ఎందుకనంటే ఆల్రెడీ నా రిఫర్ త్రూ మీరు జాయిన్ అయ్యారు కాబట్టి. అండ్ వచ్చి మీకు 200 నేను ఇస్తానన్నా ఒక రిఫరల్కి, అంటే మీరు జాయిన్ అయినందుకు 200 ఇస్తానన్నా. ఆల్రెడీ ₹100 పంపించేసా. అండ్ ఇంకో ₹100 మీరు గారి నాకు పంపిస్తే నేను పంపిస్తాను. సో అది సెండ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను చింగారి యాప్ ఓపెన్ చేశాను, వాలెట్లోకి వెళ్ళాను ఫ్రెండ్స్. వాలెట్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, నా దగ్గర 348 గారి టోకన్స్ ఉన్నాయి. ఓకేనా? 348 గారి టోకన్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను ఏదైతే రిసీవింగ్ అడ్రస్ కాపీ చేసుకున్నానో అది సెండ్లోకి వచ్చా. ఓకే, సెండ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏ చైన్కి పంపాలి అని అంటే సొలానా చైన్. ప్యాంటమ్ కుకాయిన్ అనేది సొలానా చైన్ వస్తుంది ఫ్రెండ్స్, అది బాగా గుర్తుపెట్టుకోండి మీరు. సొలానా చైన్ తర్వాత ఇక్కడ అడ్రస్ కాడ నేను ఏదైతే కాపీ చేశానో అది పేస్ట్ చేశా. అది పేస్ట్ చేసిన తర్వాత లాస్ట్ చూడండి BGHX, ఎండ్లో BGHX కనిపిస్తుందా? ఎండ్లో చూడండి, అది గుర్తుపెట్టుకోండి మీరు. తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే టోకన్, ఏ టోకన్ పంపించాలి? గారి టోకన్. సో ఎన్ని పంపించాలనుకుంటున్నాను? ఇప్పుడు నా దగ్గర 348 ఉన్నాయి. సో నేను 348 పంపించేస్తా. .1 అంటే మీరు 50 పంపించాలి కదా, సో 50 కొట్టండి. నేను మొత్తం పంపించి చూపిస్తాను, మీరు 50 కొట్టి తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ అని ఉంది కదా కింద, 50 కొట్టండి రిక్వెస్ట్. ఒకటి మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చైన్లో వచ్చి సెలెక్టెడ్ నెట్వర్క్లో వచ్చి సోలానా ఉండాలి. అండ్ ఎండ్ 4 డిజిట్ BGHX, అది గుర్తుపెట్టుకోండి. అది మారిస్తే నాకు రావు, వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో మీరు ఏదైతే మీరు పంపిస్తారో ఆ టోకన్స్ అనేవి వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఓకేనా? సో తర్వాత రిక్వెస్ట్ అని కొట్టండి. రిక్వెస్ట్ అని కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఒక పాపప్ వచ్చింది, యువర్ రిక్వెస్ట్ సబ్మిట్ అని వచ్చింది కదా, నాకు అప్రూవల్ వచ్చేసింది. ఇక్కడ లాజిక్ ఒకటి చెప్తానండి, నాకు అప్రూవల్ ఎందుకు వచ్చింది అని అంటే నా లెవెల్ ఈ ఐడి, అంటే ఈ ఐడి నాది కాదు, నా ఫ్రెండ్ది. అతని లెవెల్ చూడండి, లెవెల్ 5. ఓకేనా? లెవెల్ నేను ఆల్రెడీ పాత వీడియోస్లో కూడా చెప్పాను, మీరు మినిమం లెవెల్ 4 ఉండాలి. లెవెల్ 4 ఉంటే మీకు ఫ్యూచర్స్ ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా, ఆ ఫ్యూచర్స్లో విత్డ్రాల్ అనేది కూడా ఒక ఫ్యూచరే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ విత్డ్రా అని కొడతాను. విత్డ్రా కొట్టిన తర్వాత ఇక్కడ నాకు పాస్వర్డ్ అడగద్ది, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. మీకైతే ఇలా రాదు ఫ్రెండ్స్, మీకేందనంటే పాస్వర్డ్ రాదు, స్లైడ్ వస్తుంది. ఆ స్లైడ్ చేసేస్తే చాలు. నాకేందనంటే ఇది ఓల్డ్ ఐడి కాబట్టి మాది సొలానా చైన్, సో అందుకని మాకు పాస్వర్డ్ ఇస్తాడు. సో ఇప్పుడు నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను ఇక్కడ. సో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేశాను. తర్వాత ఐ హ్యావ్ కన్ఫర్మ్ ద
ఐ ఆమ్ నాట్ సెండింగ్ గారి టోకెన్ టు ఎనీ పర్సన్ రిగార్డింగ్ అవుట్ ఆఫ్ ఇండియా, అంటే నేను ఇండియా నుంచి వేరే వాళ్ళకి నేను పంపించడం లేదని చెప్పి నేను చెక్ మార్క్ పెట్టి సెండ్ కొట్టాను. సెండ్ కొట్టంగానే మనకు కాసేపు ఇలా తిరిగి చూడండి ఇక్కడ యువర్ గారి హ్యావ్ సెంట్ అని వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నా వాలెట్లో 0 అయిపోయాయి. ఓకేనా, నా వాలెట్లో 0 అయిపోయాయి అంటే ఇంకా అవి నాకైతే యాడ్ అవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ చైన్ చూడండి, నేను పంపిన అడ్రస్ BGHX చైన్ దీనికి పంపాను. ఇప్పుడు మనం ఒకసారి ప్యాంటంలోకి వెళ్ళి చెక్ చేద్దాం దాంట్లో యాడ్ అయ్యాయా లేదా అని. ఒక్కోసారి తొందరగా అయిపోతాయి ఫ్రెండ్స్, వెంటనే అయిపోతాయి. ఒక్కోసారి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అటు పట్టద్ది. చూడండి నాకు యాడ్ అయిపోయాయి. ఓకే, నాకైతే యాడ్ అయిపోయాయి. ఇలా నాకు యాడ్ అవ్వగానే నేను మీకు అమౌంట్ పంపించేస్తాను. ఓకేనా, మీరు పంపేటప్పుడు మీరేం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదు స్క్రీన్ రికార్డ్ అన్నా చేసుకోండి. ఎందుకనంటే మీరు ఏ అడ్రస్కి పంపారు ఏంది అనేది మీకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. అండ్ ఈ వీడియోలో అంతే ఫ్రెండ్స్, కలుద్దాం మనం ఇంకో వీడియోలో. అంతవరకు టాటా బాబాయ్, టేక్ కేర్ అండ్ జై హింద్ ఫ్రెండ్స్. బీజముడు టాన్ 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 టాన్.